ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జననం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదములు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని లూకా గారు చాలా చక్కగా వివరిస్తాడు. యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి లూకా గారు వివరించినట్లుగా మరి నలుగురు సువార్తికుల్లో ఎవరు కూడా అంత ఎక్కువగా వివరించరు. లూకా తర్వాత మత్తయి గారు, యోహాన్ గారు ఆది యందు వాక్యం ఉండెను అనే మాట నుండి స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనా ప్రియులరా, క్రీస్తు జననం ఈ లోకానికే ఓ వరం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ భాగ్యం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ రక్షణ. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ ఆనందకరం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ సౌభాగ్యం. క్రీస్తు జననం ఈ లోకానికే ఓ లైట్. ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్. ఎవరండి ఈ మాటలు చెప్పిన వారు లోకంలో? నా యేసయ్య తప్ప ఇంత గొప్ప మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ధైర్యంగా. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద ట్రూత్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు? నా యేసయ్య తప్ప. వై? ఎందువల్ల చెప్పగలిగాడంటే హీ ద గాడ్. హీ అంతే. హీ ఈజ్ ద గాడ్. ఆయన దేవదేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు జన్మించే ఆ ముఖ్య కారణం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆ విషయాన్ని చాలామంది ఇప్పటికీ తెలుసు కానీ దాన్ని పొందుకోలేకపోతున్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను రక్షించడానికి, మరణ బంధకముల నుండి నిన్ను తప్పించడానికి, సాతాను చేతిలో నుండి నిన్ను తప్పించడానికి, పున్నామి నరకము నుండి తప్పించడానికి కుమారుడి లోకానికి వస్తాడు, పుడతాడు అని హైందవ గ్రంథాలు చెబుతూ ఉన్నాయని అంటారు. నిజమే, నరకం నుండి తప్పించడానికి లోకం. కానీ సాతాను చేతిలో నుండి తప్పించడానికి ప్రభువారు లోకానికి వచ్చారు. ఆయన పుట్టిందే అందుకు. అయితే ఇంకా కూడా యేసయ్యను తెలుసుకున్న బిడ్డలు కూడా, యేసయ్యను ఎదిగిన బిడ్డలు కూడా, యేసు ప్రభువారుని ఆరాధించే బిడ్డలు కూడా ఇంకా సాతాను నుండి విడుదల కలగలేదు. సాతాను బంధకాల నుండి విడుదల కలగలేదు. సాతాను బంధకాలంలోనే ఉంటూ అటు సాతాన్ని ఇటు యేసయ్యను ఇద్దరు కావాలనే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ శాతం అయిపోయారు క్రైస్తవుల్లో. చాలా తక్కువ శాతం మంది లోకాన్ని వదిలి, లోకాన్ని త్యజించి, సాతాన్ని పారద్రోలి ప్రభువే నాకు కావాలి, ప్రభు కోసమే బ్రతుకుతాం, ఆ రక్షణ ఆనందాన్ని పొందుతామని ఆ రక్షణలో కొనసాగుతూ ఉన్నారు. పిల్లరా, ఒకరి సంగతి ఏమో కానీ నువ్వే విధంగా ఉన్నావు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ? యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఆ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చావా? పొందుకున్నావా రక్షణ భాగ్యాన్ని? సాతాను క్రియలకు దూరంగా ఉంటూ ఉన్నావా? ప్రభువును కలిగి ఉన్నావా? చాలు. ఒకరి గురించి మనం అనే ముందు మన గురించి మనం కొంతవరకు తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు జనన విధానంలో అనేక ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ ఆ రాబో దినాల్లో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి యేసు నామం పేరు వేడుకొంచుకున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.